వీవర్స్ అందరికీ నమస్కారం అండి. మనం శ్రీవారి టికెట్లు బుక్ చేసుకున్నప్పుడైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మనం పర్టికులర్గా శ్రీవారి ఆన్లైన్ వర్చువల్ సేవ బుక్ చేసుకున్నప్పుడైతే ఒక డౌట్ అయితే ఉంటుందండి. అదేంటంటే మనం సేవ టికెట్ బుక్ చేసుకుంటే మనకు దర్శనం ఉంటుందా లేదా అని. సో మనకైతే దర్శనం ఉంటుంది, కాకపోతే సేవని మాత్రం మనం ఆన్లైన్లో పాల్గొనాల్సి ఉంటుందండి. అదేంటంటే టీవీలో లైవ్ జరుగుతుంది కదా, ఆ లైవ్ ముందరైతే కూర్చోవలసి ఉంటుంది. సేవ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో పూర్తిగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. వన్స్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో టీటీడీ ఆన్లైన్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తేనే మనకు వచ్చే హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకు పిలిగ్రిమ్ సర్వీసెస్ అని ఉంటుంది. సో భక్తులు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. సో అలాగే మనం రైట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంటాయండి. మనకు ఎప్పుడు దర్శనం టికెట్లు వదులుతారు, ఎప్పుడు సేవ టికెట్లు వదులుతారు, ఇలాంటి విషయాలు అన్నీ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లు అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం శ్రీవారి ఆర్జిత సేవాస్ వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పిలిగ్రిమ్ సర్వీసెస్లో ఫస్ట్ది ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకైతే ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ టైప్ చేసి మనమైతే లాగిన్ అని క్లిక్ చేసామంటే మనం లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకైతే టైమర్ పడుతుందండి ఇలాగా. సో ఈ టైం మనకు 0 అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. టైమర్ 0 అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ని బాగా చదువుకొని కింద ఐ హ్యావ్ రీడ్ అని టైప్ చేసి తర్వాత అయితే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇలా మనకైతే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మనం ఏ డేట్కి అయితే బుక్ చేసుకోవాలో ఆ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు మేకి ఓపెన్ అయ్యాయి కాబట్టి నేను మే నెల సెలెక్ట్ చేశాను. సో అలాగే కిందికి వెళ్తే మనకు ఎన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ డేట్కి అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఏ సేవకి ఎన్ని టికెట్స్ ఉన్నాయని చూపిస్తుంది. నేనైతే కళ్యాణోత్సవం సెలెక్ట్ చేశాను. అలాగే కింద చూస్తే మనకి ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదండి, అక్కడ మనకి దర్శనం అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మేలో మనకు ఫుల్గా దర్శనం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనం ఒక రోజు తర్వాతకి చేసుకోవాలండి సేవ తర్వాత. సో నేను 2వ తేదీకి అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఆ 2వ తేదీకి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి దర్శనానికి, ఏ హవర్లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయనేది అయితే ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. అలాగే మనకి ఏమన్నా అడిషనల్ లడ్డూస్ కావాలంటే ఎన్ని కావాలో ఇక్కడైతే మనం టైప్ చేయాలి. సో తర్వాత ఇక్కడ హుండీ ఆఫరింగ్స్, దేవునికి ఏమన్నా మనం ఆన్లైన్లోనే హుండీ ఆఫరింగ్ వేయాలంటే ఇక్కడైతే అమౌంట్ వేయచ్చండి. తర్వాత మనం నెక్స్ట్ కొడితే మనకైతే ఏ రోజు మనం దర్శనానికి వెళ్ళాలా అనేది అయితే ఇక్కడ డేటు టైమింగ్ అన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. అలాగే అమౌంట్ కూడా. సో ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అని ఉంది కదండి, ఇక్కడ మనము ఇక్కడ గోత్రము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, నేమ్, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ఇవన్నీ అయితే మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నేనైతే నా డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా టికెట్ డీటెయిల్స్ అవన్నీ అయితే మనకు రావు. సో ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పుడు కానీ, మొబైల్ నెంబర్ టైప్ చేసినప్పుడు కానీ మీరైతే కాస్త జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో అలాగే కింద ఇక్కడ గృహస్థ డీటెయిల్స్ అని ఉంది కదండి, అక్కడైతే ఎవరైతే మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో సేవలో వాళ్ళ ఇద్దరు నేమ్స్, దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ వాళ్ళ నేము, ఏజ్, వాళ్ళ జెండరు, ఫోటో ఐడి అని ఉంది కదండి, అక్కడ ఆధార్ కార్డా, ఓటర్ ఐడినా అలా డీటెయిల్స్ ఉంటాయి. సో అవైతే ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో మెన్షన్ చేసి మనమైతే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఇది పేమెంట్ పేజ్కి అయితే నావిగేట్ అవుతుందండి. ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ కానీ, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో మీరైతే డెబిట్ కార్డ్ యూస్ చేసి ట్రాన్సాక్షన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఒక్కోసారి అయితే ఫెయిల్ అవుతున్నాయి. నేను చాలాసార్లు ట్రై చేశాను. సో నేనైతే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్లో మనకి నేమ్ అయితే ఇవ్వాలి, తర్వాత కార్డ్ నెంబర్ అండ్ డేటు, ఎక్స్పైరీ, సివివి అవన్నీ ఇచ్చేసి తర్వాత పే నౌ మీద క్లిక్ చేస్తే మనకైతే పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుందండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మీ టికెట్ డీటెయిల్స్ అన్నీ మీకు మెయిల్కి వస్తాయండి. అలాగే ఈ వెబ్సైట్లో కూడా ఉంటాయి.
నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.